సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించాడు. దీని వలన తెలుగువారిలో గొప్ప చైతన్యం వచ్చింది. కేఎన్ కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడం అనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర. ఈ పోరాటంలో కలికితురాయి. దారి పొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు. ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరిన వారితో దండి చేరుకునేసరికి జనం వెల్లువెలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932లో లండన్లోని రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కానీ ఆ సమావేశం గాంధీని, స్వాతంత్రవాదులందరినీ నిరాశపరిచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్న కులాల వారిని, ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. ఆ రోజుల్లో అంటరాని వారిగా పరిగణిస్తున్న వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులన్నీ పిలిచాడు. ఆత్మశోధనకు, ఉద్యమ స్ఫూర్తికి 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహార దీక్ష సాగించాడు. 1934లో అతనిపై 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్కు రాజీనామా చేశాడు. తన నాయకత్వం వల్ల కాంగ్రెస్లోని వివిధ వర్గాల నాయకుల, రాజకీయ నాయకుల స్వేచ్ఛ ప్రచారానికి ఇబ్బంది రాకూడదని, స్వాతంత్రం అనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని అతని ఉద్దేశం. 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధాన పాత్ర తీసుకున్నాడు. 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. సుభాష్ చంద్రబోస్కు ప్రజాస్వామ్యంపైన, అహింసపైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోస్ మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెస్కు దూరమయ్యాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రజా ప్రతినిధులకు సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్రాన్ని కాలరాస్తూ మరొక ప్రక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడుచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్న ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్ చోడో, భారతదేశాన్ని వదలండి అన్నది నినాదము. కరోయా మరో, చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వం కూడా తీవ్రమైన అణిచివేత విధానాన్ని చేపట్టింది. 1942 ఆగస్టు 9న గాంధీతో పాటు పూర్తి కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది. గాంధీ 2 ఏళ్లు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశియా మరణించాడు. అతని సహధర్మచారిని కస్తూరిబాయి 18 నెలల కారాగార వాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాల వల్ల ఆయన్ని 1944లో విడుదల చేశారు. యుద్ధము తరువాత ఇతర నాయకులను 1,00,000 మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్రం ఇస్తామని అంగీకరించారు.